నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చుట్టూ చేరారు నేతలు. జగన్ అధికారం పోయింది. దీంతో జగన్ కు రైట్ లెఫ్ట్ మాదిరి ఉన్నవారు ఫ్యాన్ రెక్కలు విరిచి ఎవరి దారి వారు చూసుకున్నారు. మరికొందరు వెళ్లిపోతున్నారు. బలమైన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పగా ఇంకొందరు చెప్పేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఒకప్పుడు జనంతో కలకల్లాడిన పార్టీ ఆఫీస్ ఇప్పుడు వెలవెలబోతుంది. దీంతో పార్టీ సెంట్రల్ ఆఫీస్కు తాళం వేసి టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ జిందగీ కలాస్ అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఫ్యాన్ పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా ఢీలా పడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ అదే జగన్ నేతృత్వంలో 11 స్థానాలకు పడిపోయి దారుణమైన ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో వైనాట్ 175 సిద్ధమా అంటూ పదే పదే చెప్పిన జగన్కు భారీ షాక్ తగిలింది. ఫలితాల అనంతరం జగన్ నిరుత్సాహం, అనంతర పరిణామాలపై జగన్ స్పందించిన తీరు చూస్తే ఆయన రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా పెళ్లిళ్లు, ఎవరైనా కార్యకర్తలు చనిపోతే బయటికి వస్తున్న జగన్ అసెంబ్లీకి సైతం పూర్తిగా డుమ్మా కొడుతున్నారు. గుంటూరు మిర్చియార్డు మినహాయించి జగన్ పెద్దగా క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబును ఫేస్ చేయలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అని, కూటమికి ప్రత్యామ్నాయం తానేనని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తానని చెప్పుకుంటున్న జగన్ వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కొద్ది నెలల క్రితమే ఖాళీ చేసేశారు. తాజాగా ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు కనిపించడం చర్చకు దారితీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్లో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని జగన్ మూసివేసినట్లు తెలుస్తోంది. క్రియాశీలకంగా వ్యవహరించినప్పుడు అద్దె కట్టడం ఎందుకని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఖాళీ చేసిన పార్టీ కార్యాలయాన్ని జగన్ క్యాంప్ ఆఫీస్కు షిఫ్ట్ చేశారు. 30 ఏళ్లు నేనే అధికారంలో ఉంటాను, పార్టీకి కూడా జీవితాంతపు అధ్యక్షుడిని నేనే, నాకెవ్వరూ అక్కర్లేదు, ఇటు బంధువర్గం అటు కార్యవర్గం మాట వినను, నాకు నచ్చిందే చేస్తానంటూ వ్యవహరించిన జగన్ పరిస్థితి చెప్పడానికి పార్టీ కేంద్ర కార్యాలయం మూసివేత ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ సిద్ధం సభలతో బిజీ అయితే చంద్రబాబు విశ్వరూపం చూపించారు. వైసీపీ నేతలంతా వయస్సు విషయంలో ముసలోడు అంటూ చంద్రబాబును, సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ను ఎగతాళి చేసిన వారంతా దారుణాతి దారుణంగా ఓడిపోయారు. కూటమి నేతలు సుడికాలి పర్యటనలు చేస్తూ మండు టెండలు, జోరు వర్షాలను, ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా విధ్వంస పాలనకు చరమగీతం పాడి ఆంధ్రప్రదేశ్ని మళ్లీ గాడిలో పెడదామనే నినాదంతో ముందుకెళ్లారు. అగ్నికి వాయువు తోడైనట్లుగా జనసేనాని మాటల తూటాలు కూటమి కలిసొచ్చాయి. పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటూ జగన్ చేసిన ప్రకటనను సవాల్గా తీసుకుని నిజమైన పెత్తందారు ఎవరో ప్రజలకు వివరించడంలో కూటమి సక్సెస్ అయింది. మూడో మిత్రపక్షం బీజేపీని సమన్వయం చేసుకునే విషయంలో ఇద్దరు అధినేతలు భేషజాలకి పోకుండా తగ్గాల్సిన చోటల్లా తగ్గి ఎన్నికల్లో నెగ్గి చూపించారు. కానీ తానే వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తూ సీనియర్ నేతల సలహాలను సైతం విస్మరించి జగన్ చేసిన రాజకీయ తప్పిదాల ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్న టూలెట్ బోర్డు. ఇది సాదాసీదా బిల్డింగ్కి వేలాడుతున్న టూలెట్ బోర్డు కాదు. 151 సీట్లతో రాష్ట్ర రాజకీయాలనే శాసించిన ఫ్యాన్ పార్టీ కేంద్ర కార్యాలయంగా పనిచేసిన బిల్డింగ్కి వేలాడుతోంది. రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తానని జగన్ భావించారు. ఆ ఆఫీస్కు టూలెట్ బోర్డు చూసిన వైసీపీ కార్యకర్తలంతా నోరు తెరిచి చూస్తున్నారు. తాడేపల్లి నుండి జగన్ పార్టీ ఆఫీసు తీసేయడం, భవనానికి టూలెట్ బోర్డు పెట్టిన విషయం చూసి కార్యకర్తలు నివ్వరబోతున్నారు. మరోవైపు సదరు బిల్డింగ్కు అద్దె కూడా సక్రమంగా చెల్లించలేదట. ఇంకా అద్దె బకాయి పడినట్లు సమాచారం. ఏపీలో ఎన్డీఏ విజయం తర్వాత వైసీపీలోని ముఖ్య నేతలు, మాజీ మంత్రులు తలో దారి చూసుకుంటున్నారు. రెడ్ బుక్ భయంతో చాలా మంది బయట కూడా తిరగలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల ఫలితంగా కేసులు నమోదవుతూ ఉండడంతో పాటు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన కొందరు కార్యకర్తలు సైతం బయటికి రావడం లేదు. దీంతో వైసీపీ కేంద్ర కార్యాలయంగా చెప్పుకునే తాడేపల్లి ప్రధాన కార్యాలయం సహా
పలు ఆఫీసులు పార్టీ శ్రేణుల సందడి లేక వెలవలబోతున్నాయి. దీంతో అద్దె కట్టడం వేస్ట్ అని భావించిన గుంటూరు లోకల్ వైసీపీ లీడర్లు పార్టీ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఆఫీసుల మూసివేతలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ ఆఫీస్కి టులెట్ బోర్డు పడడంతో వైసీపీ నానా యాగి చేసింది. జనసేన ఆఫీస్ క్లోజ్ అయ్యింది అంటూ తమ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రాయించారు. పత్తిపాడులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్లో జనసేన కార్యాలయాన్ని ఖాళీ చేసి భవన యజమానికి తాళాలు అప్పగించేశారని, భవనం ముందు టులెట్ బోర్డు పెట్టారంటూ అక్కడి నుండి వార్తలు వండివార్చారు. ఇప్పుడు ఇంచుమించుగా అదే ప్రాంతంలో జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఆ పార్టీ జెండా జాతీయ రహదారిపై రెపరెపలాడుతోంది. మరి ఇప్పుడు అసలు జగన్ పార్టీకి ఆఫీస్ ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం పార్టీ ఆఫీస్ రెంట్ కూడా కట్టకుంటే పరిస్థితి ఏంటి? కార్యకర్తలోకి ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనేది ఆలోచించకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ తీసేశాడు. రేపు పార్టీయే తీయడన్న గ్యారెంటీ ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇల్లు మాత్రం సొంతంగా కట్టుకున్న జగన్ పార్టీ కార్యాలయాన్ని అద్దెకు తీసుకోవడం చూసి వైసీపీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారట. కార్యాలయం చూస్తే అద్దెకు, పార్టీ ఏమో మనది కాదు, అన్నీ సొంతంగా ఉన్న కూటమి నేతలను మనం ఎదురిస్తాం, కానీ మనకు ఏది సొంతంగా ఉండదు అంటూ వైసీపీ అభిమానులు మదన పడుతున్నారట. పార్టీ కార్యాలయం సంగతి అటుంచితే తాడేపల్లిలోని ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్వహణలోనూ జగన్ నిబంధనలు అతిక్రమించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చేసుకుని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాసొమ్ముతో ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే ప్రభుత్వ వ్యవహారాలు నడిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆడంబరాల పేరుతో ఇంటి పరిసరాలను, ఇంట్లోని మౌలిక వసతులను ఖరీదైనగా మార్చుకోవడం విమర్శలకు దారితీసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే R&B శాఖ జగన్ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరుతో 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 2020లో మరో 10 కోట్లు ఖర్చు పెట్టిన ఇంటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గురించి బయట చర్చ జరుగుతోందని, విమర్శలు పెరుగుతాయని భావించిన జగన్ నిధుల విడుదల చేసిన జీవోలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. తాడేపల్లి ఇంటిపై పెట్టిన 28 కోట్ల రూపాయల ఖర్చులో 13 కోట్ల రూపాయలకి సంబంధించిన జీవోలు బయటికి రాలేదు. VVIP సెక్యూరిటీ ఏర్పాట్ల పేరుతో R&Bతో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, 2024లో 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాడేపల్లి నివాసంలో హంగులు, ఆర్భాటాలు, సెట్టింగులకు R&Bతో వ్యయం చేయించినట్లు తెలిసింది. భారీ నిధులు ఖర్చు పెట్టడానికి నిబంధనలు, మార్గదర్శకాలు అడ్డు ఉన్న ముఖ్యమంత్రి జగన్ కావడంతో అధికారులు మారు మాట్లాడకుండా విడుదల చేసేశారు. జగన్ ఇంటి చుట్టూ మరో ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. అందుకోసం గత 5 ఏళ్లలో మొత్తం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 15 కోట్ల రూపాయలకు మాత్రమే ఉత్తర్వులిచ్చి, మిగిలిన వ్యయానికి మేమో ఇతర రూపాల్లో ఉత్తర్వులిచ్చి నిధులను మంచినీళ్లలా ఖర్చు పెట్టారన్న విమర్శలున్నాయి. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, వీడియో టెలికాన్ఫరెన్స్ పరికరాలు, ప్లాస్మా టీవీలు, 85 ఇంచుల OLED టీవీలు, ప్రీమియం కేటగిరీకి చెందిన యాపిల్ కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని క్యాంప్ ఆఫీస్కి సమకూర్చారు. తాడేపల్లిలో జగన్ నివాసం కొత్తదే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఎన్నికలకి ముందు 2019లో గృహప్రవేశం చేశారు. కోట్ల వ్యయంతో అందమైన ఇంటిని నిర్మించుకున్న జగన్ అదే ఏడాది అధికారంలోకి వచ్చాక ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు. తర్వాత 3 రాజధానులను తెర మీదకు తీసుకొచ్చి అమరావతిలోనే ఉంటూ సచివాలయానికి వెళ్లకుండానే ఇంటినే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చారు. జగన్ ఆదేశాలతో ఆయన నివాసం, క్యాంప్ ఆఫీసు పరిసరాలను అభివృద్ధి చేసేందుకు జగన్ చెప్పినవి చెప్పనివి కూడా అధికారులు చేసి పెట్టారట. ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునే సీట్లు కూడా జగన్కి రాలేదు. దీంతో ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ 1953 ప్రకారం జగన్ తన ఇంట్లో, క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్న చరాస్తులన్నింటినీ వెనక్కి ఇచ్చేయాలి. వాటిని సొంత ఆస్తులుగా వాడుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఏ వస్తువును తన వద్ద ఉంచుకోకూడదని చట్టంలోని 2వ క్లాజులో స్పష్టంగా ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలలు గడిచినా జగన్ ప్రభుత్వ ఆస్తితో జల్సా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్,
టెక్నికల్, డిజిటల్ ఎక్విప్మెంట్, ఇతర పరికరాలను జగన్ వాడుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీటింగులు పెట్టుకుని వాటిని వాడుకుంటున్నారు. విలువలు, పద్ధతుల గురించి పదే పదే ఉపన్యాసాలు ఇచ్చే జగన్కు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను తిరిగిచ్చేయాలన్న ఆలోచన రాలేదా అని ప్రశ్నిస్తున్నారు అనేక మంది. పార్టీ ఆఫీసును మూసేసి క్యాంప్ ఆఫీసులో ప్రజల సొమ్ముతో కొన్న ప్రభుత్వ వస్తువులను తన పార్టీ మీటింగుల కోసం వాడుకోవడంపై ప్రజలు అభ్యంతరం చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలోనే విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించింది జీవీఎంసీ. ఎండాడలోని 2 ఎకరాలలో స్థలం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసుల్లో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరారు. 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విశాఖలోని చిన్నగదిరి మండలం ఎండాడ గ్రామం సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కేటాయించారు. సాధారణంగా ఇక్కడ కట్టే భవన నిర్మాణాలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీఎంఆర్డీఏలో ప్లాన్ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఇందుకోసం 10,000 చెల్లించారు. అయితే మధురవాడ జోన్ 2 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. భవన నిర్మాణాలకు ప్లాన్ ఉందా లేదా అని ఆరా తీశారు. దీంతో ఈ భవనాల ప్లాన్ దస్త్రం వీఎంఆర్డీఏలో పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిని గుర్తించిన జనసేన నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతుల్ని నిలిపివేశారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్, అధికారం పోయాక పార్టీ ఆఫీస్, ఆ పక్కనే ఇల్లు, అన్ని ఒకే చోట మేనేజ్ చేసుకుంటున్న వైసీపీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నడి బొడ్డును ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఖాళీ చేస్తారంటూ వైసీపీ మీడియా అనేక సార్లు ప్రచారం చేసింది. టీడీపీ ఓటమి చెందిన ప్రతిసారి ఎన్టీఆర్ భవన్ కు ఖాళీ చేస్తారు అంటూ పదే పదే వార్తలు ప్రచురించేవారు. ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాన్ని మూయవలసి వచ్చిందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇటీవల పార్టీ ఆర్భాటంగా ప్రకటించిన రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరు, యువత ఫీజు పోరు వంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉండటంతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం హాజరు కాలేదు. చాలా ప్రాంతాల్లో అతి కొద్ది మంది కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రధాన అనుచరులు, సిబ్బంది మాత్రమే పాల్గొనడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జగన్ ఏదైనా పర్యటనలకు వచ్చినప్పుడు అక్కడికి మాత్రమే క్రౌడ్ పుల్లింగ్ చేస్తున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితమే సంక్రాంతి తర్వాత జిల్లాల టూర్ ఉంటుందని జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు బస చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. సంక్రాంతి అయిపోయి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడంతో అసలు ఎందుకు ప్రకటనలు చేస్తారు, ఎందుకు వాయిదా వేస్తాడు అంటూ పార్టీలోని సీనియర్లే తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు జగన్పై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. సరస్వతి షేర్ల విషయంలో సొంత చెల్లి విజయమ్మపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మేనల్లుడు, మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ల ఆస్తులు లాక్కున్నవాడిగా చరిత్రలో మిగిలిపోతాడని జగన్పై విరుచుకుపడ్డారు. సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్, షర్మిల మధ్య వివాదంపై మరోసారి ఆమె స్పందించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై జగన్ స్వయంగా సంతకం చేశారు. నా పిల్లలకు ఆస్తులు కేటాయిస్తున్నట్లు సంతకం పెట్టారు. ఇంతవరకు ఒక్క ఆస్తి కూడా చేతికి రాలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె మీదే కేసు వేసి షేర్లు వెనక్కి ఇవ్వాలంటున్నారు. సొంత తల్లికి ఆయన చేస్తున్న ద్రోహం ఇది. నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్. కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా, సొంత మేనల్లుడు, మేనకోడలికి ద్రోహం చేసిన వాళ్ల ఆస్తులు లాక్కున్న వాడిలా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు కాజేయడానికి సుబ్బారెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. విజయసాయిరెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు మాట్లాడిస్తారు. జగన్కి విశ్వసనీయత ఉందో లేదో వైకాపా వాళ్లే ఆలోచించుకోవాలి అని షర్మిల హితో పలికారు. జగన్పై ఉన్న కేసులు ఒక పక్క వెంటాడుతుంటే మరోపక్క జగన్ కోసం చేయకూడని పనులు చేసిన నేతలు, అధికారులను కూడా కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చారు. ఇక వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఊచల లెక్కిస్తున్నారు. మాజీ మంత్రులు విడుదల రజని, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
వీళ్లు కూడా త్వరలో అరెస్టు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, కొడాలి నానిపై కూడా కేసులు నమోదు కానున్నాయి. దీంతో వైసీపీ నేతల పరిస్థితి 3 జైళ్లు 6 బెయిళ్లు మాదిరి తయారైందని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. నేతలే కాదు, అప్పట్లో జగన్ కోసం తప్పుడు పనులు చేసిన అధికారులు కూడా జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నారట. ఈ పరిణామాలు చూసి భయంతో కొంతమంది కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వంలో ఐటీ సలహాదారు, అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఝలకిచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలి అంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన వాద్యంలో జోక్యానికి నిరాకరించింది. సిట్ ఇచ్చిన నోటీసులు చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. విచారణకు హాజరైనప్పుడు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సిట్ నిలువరించాలని కసిరెడ్డి అభ్యర్థనను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణ సమయంలో వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని, న్యాయవాదులను అనుమతించాలని చేసిన విన్నపాన్ని తిరస్కరించింది. పిటిషన్లో ఇలాంటి అభ్యర్థనలు చేయలేదని గుర్తు చేసింది. కసిరెడ్డిని ఆయన ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని చేసిన మరో విజ్ఞప్తిని సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ఆయనకేమీ 60 ఏళ్లకు పైబడిన వారు కాదు కదా అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా సిట్ను ఆదేశించాలని కసిరెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి సముచిత సమయం ఇచ్చి తాజాగా నోటీస్ ఇవ్వాలని సిట్ను ఆదేశించారు. ప్రస్తుతం జగన్ ఎడాపెడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీని నడపలేడనే సందేహాలు సామాన్య కార్యకర్తల్లో కలుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూటమిని ధీటుగా ఎదుర్కొనే సత్తా వైసీపీకి ఉంటుందా అనే ఆలోచనలో పడుతున్నారు వైసీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే వైసీపీకి చుక్కలు చూపిస్తుంటే రాబోయే 4 ఏళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వైసీపీ మీద రోజుకో ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ విషయంలోనూ తప్పుడు ప్రచారానికి వైసీపీ పూనుకుందని ఆరోపణలున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలను పురిగొల్పేలా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జాన్ బెన్నిలింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రవీణ్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో బెన్నిలింగం అక్కడికి చేరుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టంగా చెప్పినా ఆయనది హత్య అని పదే పదే మాట్లాడారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూ నగర్కు చెందిన బెన్నిలింగం వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ప్రధాన అనుచరుడు. తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టేవాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాటిని ప్రభుత్వానికి ఆపాదించడమే పనిగా పెట్టుకున్నాడు బెన్నిలింగం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు బెన్నిలింగంపై కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందని టీడీపీ విరుచుకుపడుతోంది. వక్ఫ్ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసిన వైసీపీ రాజ్యసభలో మాత్రం అదే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి డబుల్ గేమ్ ఆడిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వైకాపా ప్రవర్తించిన తీరు చూసి ముస్లిం సమాజం అంతా జగన్ను ఎండగడుతోందన్నారు. నా మైనారిటీలు, నా ముస్లింలు అని గతంలో పదే పదే చెప్పి వారి ఓట్లను దండుకుని అందలమెక్కారని, నేడు మళ్లీ వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై ఉన్న కేసుల భయంతో ఇలా వ్యవహరించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ పేటెంట్. వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని అంటూ లోక్సభలో వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఓటేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటేశారు. ఓటింగ్ అయిపోయిన తరువాత పార్టీ నుంచి విప్ జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీ చేసిన ఘటనలు కానీ, పార్టీ కానీ లేవు. ముస్లింల విషయంలో జగన్ మోసానికి తెగబడ్డారు. ఆయన చేసిన మోసం దేశమంతా చూస్తోంది. మీ ఎంపీలతో రాజ్యసభలో ఎందుకు అనుకూలంగా ఓటు వేయించావు జగన్? కేంద్రానికి భయపడుతున్నావా అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గట్టిగా నిలబడలేని పరిస్థితి జగన్ది అంటూ విమర్శించారు.
వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాలు, జగన్ చేస్తున్న పిచ్చి పనులు చూస్తుంటే జగన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా రాలేదని సమావేశాలకి హాజరు కావడం లేదు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానివ్వడం లేదు. దీంతో అనర్హత వేటు పడుతుందని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు దొడ్డిదారిన అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నట్టు స్పీకర్ గుర్తించారు. ఇది జగన్కు తెలిసి జరిగిందా లేదా జగన్కు చెప్పకుండా ఎమ్మెల్యేలు ఆ పని చేశారా అనే దానిపై సందేహాలున్నాయి. ఇది కూడా వైసీపీ అభాసుపాలు కావడానికి దోహదపడింది. ఈ పరిణామాలు కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో పార్టీ ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు కార్యకర్తలు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ముఖ్య నాయకుల రాజీనామాలతో ఆయా చోట్ల స్థానిక సంస్థల్లో పోటీ చేసే నాథుడే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. జెండా మోసేవారే లేకుండా పోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా లాభపడిన నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొంతమంది కూటమి పార్టీ నేతలతో అంటగాగుతున్నారు. దీంతో వైసీపీ పేరు తలిచేవారే లేరు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు పార్టీని వీడడంతో పార్టీపై, జగన్పై పూర్తిగా నమ్మకం పోయింది. కుడి ఎడమ భుజాల్లాంటి నేతలే పార్టీని వీడిపోతే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పర్యవేక్షించాల్సిన యంత్రాంగం పార్టీలో లేనే లేదని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఫలానా పోరాటం చేయండి అంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడమే తప్ప ఎవరెవరు ఏమేం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదంటున్నారు. దీంతో ఎవరికి నచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా కార్యక్రమాలు వెలవలాబోతున్నాయంటున్నారు. ప్రజా పోరాటాలకు స్వచ్ఛందంగా జనం రావడమే కష్టంగా ఉన్న నేటి రోజుల్లో కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తే పరిస్థితి ఏంటనే భయం పట్టుకుంది. నేతల్లో ఇలాంటి సమయంలో అధినేత రాష్ట్రంలో ఉండి నేతలకు, కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీ మేలుకోకపోతే భవిష్యత్తులోనూ చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల్లో, కార్యకర్తల్లో ధైర్యం నింపి భరోసా కల్పించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు దొరకని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రాజీనామా చేసిన ముఖ్య నేతల నియోజకవర్గాల్లో క్యాడర్ పూర్తిగా చెల్లాచెదురైంది. 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని కలలు కన్నారు. వై నాట్ 175 అంటూ ఊదరగొట్టారు. చివరికి నేల విడిచి సాము చేశారు. ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు పార్టీ భవిష్యత్ అంధకారంలో పడింది. ఘోర ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లారు వైసీపీ నేతలు. మరికొందరు అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయారు. అరెస్టుల భయంతో మాజీ మంత్రులు వణికిపోతున్నారు. దీంతో డీలా పడిపోతున్నారు క్రింది స్థాయి కార్యకర్తలు. సంక్రాంతి తర్వాత ప్రజల్లో తిరుగుతానన్న అధినేత జగన్ పత్తాలేరు. దీంతో పార్టీ భవిష్యత్ పైనే సందేహాలు కలుగుతున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ముందు వైసీపీలో ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.